ఈ రోజు ఇండియా సెల్ఫ్ సస్టైనబిలిటీ విషయంలో చాలా ముందంజలో ఉంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే సెమీకాన్ అనే ఇనిషియేటివ్ ఒక్కటి చాలు, దానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ లో ఇక్కడ నుంచి మరొక 5 years తర్వాత ప్రపంచం మొత్తం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇండియాలో ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా సెమీ కండక్టర్స్ డిలే వల్ల ఆగిపోయాయని చెప్పేసి కంప్లైంట్స్ రావని నేను అనుకుంటున్నాను. రీసెంట్ గా యుఎస్ కి ఇండియాకి ఉన్న ఈ టారిఫ్ వార్ లో గత 2-3 రోజులు అనుకుంటా యుఎస్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అదేంటంటే యుఎస్ లో ఉండే ఏవైతే బిగ్ ఐటీ కంపెనీస్ ఉంటాయో వాటి అవుట్ సోర్సింగ్ ఇండియాలోకి బ్యాన్ చేస్తామని చెప్తుంది. ఇక్కడ 2 విషయాలు మనం ఆలోచించాలి. ఒకటి అడ్వాంటేజ్, 2 డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ విషయంకి వచ్చినట్టయితే ఇన్ కేస్ ట్రంప్ అదే పనిగా చేస్తే ఇండియా ఐటీ రంగం అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి వాళ్ళు అటువంటి శాంక్షన్స్ అనేవి పెడతారు. అదే ఇన్ కేస్ ఇండియాలోనే ఓన్ ప్రొడక్ట్స్ ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫారిన్ ప్రొడక్ట్స్ మీద ఉండే డిమాండ్ తగ్గుతుంది. ఇండియాలో ఒక సెర్చ్ ఇంజిన్ కావచ్చు, ఒక మెయిల్ సర్వీస్ కావచ్చు, ఒక సోషల్ మీడియా కావచ్చు, అవి ఇండియాలోనే పుట్టుకొస్తాయి. అప్పుడు ఏమవుతుంది అంటే ఫారిన్ కూడా ఇండియాలోనే ఎక్కువ డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఉన్న ఫలంగా ఈ శాంక్షన్స్ పెట్టినట్టయితే ఇండియా ఐటీ ఇండస్ట్రీ అనేది చాలా వరకు షేక్ అవుతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేవి యూఎస్ఏకి వెళ్తున్నాయి కాబట్టి చాలా వరకు జాబ్స్ లే ఆఫ్ కావచ్చు, జాబ్స్ పోవచ్చు, చాలా ఇవన్నీ జరగవచ్చు. కాకపోతే విత్ ఇన్ 2 to 3 years లో మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఎలా అయితే సెమీ కండక్టర్ విషయంలో లాస్ట్ టైం కార్స్ డిలే రావడం వల్ల ఎలా అయితే ఇండియాలో ఈ ఇనిషియేటివ్ తీసుకుని సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా అయితే ఎంకరేజ్ చేశారో, అలాగే ఐటీలో కూడాను ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చి ఇండియన్ బేస్డ్ ప్రొడక్ట్స్ ని ఎంకరేజ్ చేసినట్టయితే అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి బెదిరింపులు వేరే కంట్రీస్ నుంచి మనం ఫేస్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు. ఫ్యూచర్ లో ఇండియా అనేది గ్లోబల్ మార్కెట్ లో కూడా ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. అది